ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో కొన్ని కీలకమైన మార్పులు చేసింది. కొత్త రూల్స్ 2025 ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను సరళీకృతం చేసే లక్ష్యంగా ఐఆర్సీటీసీ ఈ రూల్స్ తీసుకొచ్చింది. తత్కాల్ విధానం ద్వారా లక్షలాది ప్రయాణికులకు ఉపయోగం ఉన్నప్పటికీ తత్కాల్ సిస్టంలో ఏజెంట్ దుర్వినియోగం, సాంకేతిక లోపాలు, డిమాండ్ సరఫరాల్లో వ్యత్యాసం కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 15 నుండి తత్కాల్ బుకింగ్ విషయంలో రానున్న మార్పుల్లో తత్కాల్ టికెట్స్ కోసం ఒక రోజు ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త టైమింగ్స్ ప్రకారం ఏసీ క్లాస్ బుకింగ్స్ ఉదయం 11 గంటలకు, నాన్ ఏసీ స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం 12 గంటలకు, ప్రీమియం తత్కాల్ బుకింగ్ ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయి. రేపు ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే ఈ రోజే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఐఆర్సీటీసీ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే ప్రక్రియను మెరుగైన సామర్థ్యం కోసం అప్గ్రేడ్ చేశారు. ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోకి లాగిన్ అవ్విన తరువాత వివరాలు పూర్తి చేశాక చెల్లింపు గడువు 5 నిమిషాలు చేశారు. గతంలో ఇది 3 నిమిషాలు మాత్రమే ఉండేది. అలాగే బుకింగ్ లోపాలను కూడా తగ్గించడానికి క్యాప్చా ధృవీకరణ సరళీకృతం చేశారు. అంతేకాదు యాప్ లేదా వెబ్సైట్ ఇలా రెండింటికి ఒకే విధమైన లాగిన్ సిస్టమ్ ఉండేలా చేశారు. ఇక ఒక తత్కాల్ పిఎన్ఆర్ కింద గరిష్టంగా 4 మంది ప్రయాణికులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ కోటా కింద ఎటువంటి రాయితీ వర్తించదు. వీటితో పాటు ప్రయాణం సమయంలో ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి.